who have not voted us. Thank you. धन्यवाद माननीय सदस्य श्री बी नागराजू जी। సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నా యొక్క ధన్యవాదాలు. ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయం మేరకు గ్రామీణ భారతంలో ఆరోగ్య సేవలను పెంపొందించడానికి నరేంద్ర మోడీ గారు ఒక మహాసంకల్పంతో ఒక 3 అంశాలను తీసుకొని ఈ భారతదేశంలో ఆరోగ్య సేవలను గణనీయంగా పెంపొందించారు అధ్యక్ష. అందులో భాగంగా ఏమంటే 3 అంశాలు. నాణ్యత అనేది ఒకటి, రెండో అంశం అందుబాటులో ఉండాల మెడిసిన్స్ అని చెప్పేసి రెండో అంశము, అందరికి అవైలబిలిటీ ఉండాలి కాస్ట్ అని చెప్పేసి ఖర్చు విషయంలో కూడా మూడో అంశం. ఈ మూటిని బేస్ చేసుకొని ప్రధానమంత్రి వర్యులు ఈ భారతదేశంలో గ్రామీణ భారతానికి అందుబాటులో పెట్టారు. అందులో భాగంగా నేను కొన్ని అంశాలు ఉచ్చరించాలనుకున్నాను. నాణ్యత విషయంలో క్వాలిటీ, మనిషి యొక్క జీవన ప్రమాణాలు 2011లో 63 సంవత్సరాలకే మరణించేవాళ్ళు, 2022కి వచ్చేసరికి 70 సంవత్సరాలకు వాళ్ళ యొక్క వయసును గణనీయంగా పెంచారు. నాణ్యత విషయంలో తీసుకునేసరికి చిన్నపిల్లల యొక్క మరణ రేటు కూడా 2014లో 26 మంది ఉండేది, 2020కి వచ్చేసరికి 20కి తగ్గిపోయింది. అది గర్భిణీ మరణాలు కూడా 2014లో 167 మంది ఉండేవాళ్ళు, 2027కి వచ్చేసరికి 97 తగ్గిపోయింది. ఈ విధంగా నాణ్యత విషయంలో నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంతేగాక ఈ మందులన్నీ మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టేసి పేద కుటుంబాలకల్లా ఆపరేషన్స్ విషయం అయితేనేమి దేనికైనా కూడా ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి కవరేజ్ కూడా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతున్నది. అంతేగాక ఆయుష్మాన్ భారత్ కార్డులు మొత్తానికి 34.5 కోట్ల మందికి జారీ చేయబడినాయి. అంతేగాక 7.5 కోట్ల హాస్పిటల్లో ప్రవేశాలు కూడా ఇప్పటికే కవర్ చేయబడ్డాయి. ఈ విధంగా దీంట్లో భాగంగా మొత్తంగా 49% మహిళలు దీన్ని యూజ్ చేసుకున్నారు. ఈ విధంగా అందుబాటులో హాస్పిటల్కు కావాల్సిన మెడిసిన్స్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు ప్రధానమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేగాక ఖర్చు విషయంలో ఎస్పెషల్లీ 50 నుంచి 90% వరకు కొన్ని సపరేట్గా ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వర్యులు 10,000కు మించినటువంటి ఈ మెడికల్ షాపులు జనరిక్ హాస్పిటల్ని ఓపెన్ చేసి మెడిసిన్స్వి 50 నుంచి 90% తగ్గించబడినవి. కాబట్టి మెడిసిన్స్ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చాలా గొప్ప సంకల్పంతో తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మెడికల్ షాప్లో కూడా 1965 మెడిసిన్స్, ఆపరేషన్ సంబంధించినటువంటి 293 శస్త్రచికిత్సలకు సామాగ్రిని అందుబాటులో ఉంచారు. ఈ భాగంలో ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత ఎప్పుడంటే గతంలో వచ్చినటువంటి కరోనా విషయంలో దేశ ప్రజలకితేనేమి ప్రపంచ ప్రజలకితేనేమి స్పష్టంగా బయటపడింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ 3 అంశాలు నాణ్యత అయితేనేమి, అందుబాటులో ఉండడం అయితేనేమి, ఖర్చు విషయంలో ఈ 3 విషయంలో ఆయన చొరవ తీసుకున్నందుకు కరోనా విషయంలో మన భారతదేశంలోనే ఆ మెడిసిన్కి ఇక్కడ పురుడు పోసుకొని ఆ మెడిసిన్ ప్రపంచ దేశాలకు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎందుకంటే నాణ్యత ఉంది కాబట్టే మనకంతా ఆ కరోనా విషయంలో మన మెడిసిన్ ఎంత పనిచేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ రేటు విషయాన్ని కూడా అందుబాటులో పెట్టినందుకే ప్రపంచ దేశాలకు ఉచితంగా ఇవ్వడం, అందుబాటులో రేటు పెట్టినందుకే ఆ విధంగా నరేంద్ర మోడీ గారు దాన్ని సక్సెస్ చేయగలిగారు. ఇకపోతే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా చేస్తుంటే, సంస్కరణలు చేస్తూ ఉంటే మా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నీతి ఆయోగ్ వారు ఒక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు గారి యొక్క గవర్నమెంట్లో 4th ప్లేస్లో ఉండేది ఆరోగ్యం విషయంలో. ఈ గత ప్రభుత్వంలో మాత్రం 10th ప్లేస్కి పడిపోయింది. ఆయన ఎందుకంటే PMJY కింద ఉన్నటువంటి ప్రదర్శనను ఏ రోజు ఆసుపత్రులకు అప్లై చేయకుండా నీరుగార్చారు. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో 2,659 ఆసుపత్రులు ఉంటే కూడా 1,232 హాస్పిటల్ పనిచేయట్లేదు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇంత మహాసంకల్పంతో చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీరుగార్చింది గత ప్రభుత్వంలో. ఇకపోతే మా కర్నూలు విషయానికి వస్తే డాట్ ఏరియా అధ్యక్ష, వాస్తవంగా కర్నూలులో ఒక జనరల్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. అది సుమారుగా 8 జిల్లాలకు అనుసంధానమై ఉన్నది. ఆ హాస్పిటల్ను ఎట్టి పరిస్థితుల్లో ఎయిమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను. అలా కాకుండా మా రాష్ట్రానికి ఎయిమ్స్ అని చెప్పేసి మంగళగిరిలో కేటాయించారు. గత ప్రభుత్వంలో నీటి సౌకర్యం కూడా అందించినటువంటి గవర్నమెంట్ వాస్తవంగా. అంతేకాక NTR విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం అని చెప్పేసి పేరు మారుస్తున్నారు తప్ప ఆరోగ్యం విషయంలో ఏమాత్రం గత ప్రభుత్వంలో తీసుకోలేదు. అంతేకాక
ట్రైబల్లో వాస్తవంగా అధ్యక్ష ట్రైబల్లో డోలీల్లో మోసుకొని పోతుంది ఇప్పటికి కూడా. గత ప్రభుత్వంలో అంత దారుణంగా పరిపాలించేందుకు ఆ డోలీలో తీసుకుని పోతే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అదే పనిగా దాని మీద ప్రక్షాళన చేసి డోలీలు వేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. అయితే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఈ విషయంలో ఈ మెడికల్ అంతా డెవలప్ కావాలంటే ముఖ్యంగా డాక్టర్ల విషయంలో ఎట్టి పరిస్థితి మీరు ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. మెడికల్ కాలేజీలో ఫీజులు ఎక్కువ ఉండడం వలన డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే అధిక ఫీజులు వసూలు చేసేదిగా ఆదాయ వనరుగా మార్చుకొని ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మెడికల్ కాలేజీలో ఫీజులని కొంచెం ప్రక్షాళన చేసి ఆరోగ్య వ్యవస్థను ప్రతి డాక్టర్ నాణ్యతమైన డాక్టర్లు అందించాలి సమాజానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతే టెక్నాలజీ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామ స్థాయిలో టెక్నాలజీని అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను కూడా డెవలప్ చేయాలి అధ్యక్ష. ఇకపోతే ఓల్డేజ్ విషయానికి వస్తే అధ్యక్ష చివరి 2 నిమిషాలు అధ్యక్ష 1 మినిట్. ఓల్డేజ్ విషయం అధ్యక్ష ఎస్పెషల్లీ రాబోయే రోజుల్లో ఓల్డేజ్ చాలా పెరిగిపోతూ ఉంది అధ్యక్ష. 10% ఉన్నారు ఇప్పుడు